గుడ్ మార్నింగ్. ఇవాళే యూనియన్ బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు, సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో తమకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమకు ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు ఆర్థిక సర్వే అయితే కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. దీంతో ధరలు దిగొస్తాయేమో అన్నటువంటి అంచనాలున్నాయి. ట్యాక్స్ స్లాబ్లు మారేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అన్నటువంటి అంచనాలున్నాయి. మరి చూడాలి ఎటువంటి బడ్జెట్ ఉంటుందో. మరి ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన డిస్కస్ చేద్దాం. గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. పార్టీస్కి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రాష్ట్రాలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ అంచనాలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు ఎక్కువగా ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్న ఆర్థిక సర్వే రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఏదో హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. మేబీ మధ్యతరగతి వాళ్లకు ఈసారి అంటే హల్వా లాంటి వార్త అన్నట్టుగా చెబుతున్నారు. ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పండి. అంటే ప్రతి బడ్జెట్ లో కూడా ఏదో అవుతుందని చెప్పేసి ఊహించుకోవటం ప్రజలు, అవుతుందని చెప్పేసి ఊరిగేయటం ప్రభుత్వానికి అది ఆనవాయితీగా అలవాటుగా మారింది తప్ప జరుగుతున్నది అయితే ఏం లేదు. ఇవాళ వరకు ఇన్ని సంవత్సరాల, దాదాపుగా 77 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప సామాన్యులకు ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. ఈ అంకెల గారిని జరుగుతూ ఉంది. మేము ఇది చేస్తాము, అది చేస్తాము, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, రకరకాలుగా సుంకాలు ఇవన్నీ చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా విద్యుత్ దీపాలు లేని వాడలు ఉన్నాయి, గిరిజన తండాలు ఉన్నాయి, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆడపిల్లని హాస్పిటల్కి తీసుకుపోవాలని అంటే కనీసం రవాణా సౌకర్యం లేక, రోడ్డు సౌకర్యం లేక ఏర్లు దాటియడానికి మామూలుగా కావడి మోసే పరిస్థితి ఉంది. ఇటువంటి వాటి మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టట్లేదు. కేంద్రం అధికారంలో ఉన్న ఈ రాష్ట్రం మంచినీళ్ల కోసం తగులు అవుతున్నాయి. మద్రాస్ లాంటి సిటీలలో మంచినీళ్ళకు కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వ్యవసాయ పరిస్థితులలో మామూలుగా అక్కడక్కడ అనువైన ప్రదేశాలున్నా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో మామూలుగా పరిశ్రమలు వాటి మీద పెట్టుబడిదారుల కోసమో లేకపోతే పరిశ్రమల కోసమో ఇంకేదో మేము బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాం, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళు ఎగవేస్తున్నారు, వాళ్ళు ఎగవేసిన వాళ్ళని దేశం దాటిస్తున్నాం. ఇవన్నీ సహజంగానే. ఇవాళ మామూలుగా దేశంలో ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అప్పు, రేపు పుట్టబోయే బిడ్డ మీద కూడా, కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా అప్పు ఉంది వాళ్ళ తల మీద అని చెప్పేసి మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి. కారణం ఏంటనంటే అది ఏదో దేనికో అభివృద్ధి కోసం చేసినే కాదు, పారిశ్రామికవేత్తలకి బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ సిఫారసు మేరకు ఇచ్చిన అప్పులు కట్టక ఎగవేతదారులు చేసిన అప్పు మూలాన ఈ రోజు దేశంలో సామాన్యులు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. పుట్టబోయే బిడ్డ మీద కూడా సుంకం ఉంది. కాబట్టి వీటిని అంకెల గారెడ్డి పేరు మీద రేపేదో ఊరిస్తారు, ఇంకేదో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, ఇవన్నీ కేవలం కాగితాలకి పరిమితం అయితే ఉన్నాయి. అత్యధిక జనాభా ఉన్న వర్గాలకు ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఉండట్లేదు. మేము ఎవరినో ఉద్ధరిస్తామని చెప్పేసి పెడుతున్న వాటికి మామూలుగా అక్కడ కాగితాలకే పరిమితం అవుతున్నది తప్ప కార్యరూపం దాల్చట్లేదు. బట్ ఆర్థిక సర్వే ఇవి చూసిన తర్వాత ఈ జీడిపి మందగించిందని అనడమో, లేదంటే వీటన్నిటి వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపరచాలి అండ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కు సంబంధించి కూడా అంటే సవరణలు ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు ఉంది, మేబీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిత్యావసర ధరలను కూడా అదుపు చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేమా? ఈ నిర్ణయాల పేరు మీద మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా వాగ్దానాలు ఏమిస్తున్నదండి? సామాన్యుల బతుకులు మారుస్తాం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మేము పనిచేస్తాం, పేదరికాన్ని రూపుమాపటమే మా ధ్యేయం అని చెప్పేసి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం వాగ్దానాలు ఇస్తున్నాయి ఎన్నికలల్లో. ఆ వాగ్దానాల ప్రామాణికంగా ఇవాళ వరకు ఆ సామాన్యులకు జరుగుతున్నది ఏంది? ఇవాళకి కూడా ఒక పూట తింటే 2 పూటలు పస్తులు ఉండేటోళ్ళు ఉన్నారు, అత్యంత పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి బాధలు పట్టించుకునే పరిస్థితి లేదు. మీకు ఉదాహరణకు చెప్తా, జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ జాతీయ ఉపాధి హామీ పథకం సామాన్యులకి, కొద్ది గొప్ప మామూలుగా వృద్ధాప్యం సమీపించిన వాళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి, ప్రభుత్వం కల్పించే ఒక వృత్తిగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టడం ఉద్దేశం. ఈ రోజు ఆ జాతీయ ఉపాధి హామీ పథకం ఏమైతుంది? పని రోజుల్ని కుదించేస్తున్నారు, వేతనాలు తగ్గించారు తెలంగాణలో.
ఈ రకంగా అంటే మామూలుగా ఇప్పుడు ఏ ఆధారం లేని వృద్ధులకి కేవలం పెన్షన్లు అంటే పెన్షన్లు దేశవ్యాప్తంగా మామూలుగా వాళ్ళకి సరిపోయే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ధరలకు అనుగుణంగా ఈ రోజు ఆదాయ మార్గాలు లేవు. అటువంటి ఆదాయ మార్గాలు లేని వాళ్ళకు వృత్తి కల్పించడానికి వాళ్ళు కనీసం తినడానికో మందుల కోసం ఉపయోగపడాలనే ఆలోచనతో పెట్టిన అంటే భర్త లేని వాళ్ళు కానీ ఇంకా వేరే వృద్ధాప్యం సమీపించిన వాళ్ళు కానీ శరీరం సహకరించిన వాళ్ళకి కానీ ఉపయోగపడాలి. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా తిండి లేక చచ్చిపోవద్దనే ఉద్దేశంతో పెట్టిన ఆ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా ఈ రోజు పరిదినాలు కుదిచ్చేసారు, వేతనాలు తగ్గించేసారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏదో అంకెల గారెడుతోని మీరు అది పెట్టిరు ఇది పెట్టిరు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి ఓన్లీ సప్పట్టు కొట్టించుకొని ఆ పార్లమెంట్ లో ప్రవేశపెట్టంగానే అధికార పార్టీ వాళ్ళు సప్పట్టు కొట్టుకొని విపక్ష వాళ్ళు విమర్శించి 4 రోజులు ఏదో జరిగిందని చెప్పేసి జనాలు సంతృప్తి వ్యక్తం చేయటం సంతోషపడటం తప్ప ఈ రోజు ఆచరణ రూపంలో మాత్రం సామాన్యుడికి ఒరుగుతున్నది లేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏంటంటే గ్రామీణ వాతావరణాలలో ఆదివాసీలలో తండాలలో దళిత వాడలలో ఇప్పటికీ పెరుగుతున్న అనారోగ్య సమస్యలు గాని మౌలిక సదుపాయాలు గాని పేదరికం గాని కళ్ళకి కట్టొచ్చినట్టు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. దీన్ని రూపం మాపడానికి బడ్జెట్లు చేయాలి. ఓకే, శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే బడ్జెట్ అనేది ప్రతిసారి కూడా అంటే చర్చకు వచ్చిన ప్రతిసారి ఈ డైలాగ్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర నుంచి వస్తుంది, ముఖ్యంగా విపక్ష సభ్యుల నుంచి వస్తుంది. బడ్జెట్ అంటే అంకెల గారడని గతంలో మీరు చెప్పిన మాటలు కూడా ఇవే అనుకోండి. సో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఆచరణలోకి వస్తున్నా, ఇంప్లిమెంటేషన్ జరిగి ఆ లబ్ధి పొందుతున్నారు, ప్రయోజనాలు పొందుతున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. సో అంత ప్యానెల్లో ఉన్న మిత్రునికి మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. నమస్తే. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో అంకెల గారడి అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు. గత 10 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఒక కంపారిజన్ అనేది యాజ్ ఏ పార్టీగా మేము రిలీజ్ చేయొచ్చు. కానీ ఆర్థిక సర్వేలు కావచ్చు, దేశంలో ఉన్న ఎకానమీ ఉన్నటువంటి సంస్థలు కావచ్చు చెప్తున్నవి ఏంది అనేది మనం ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. 2014 ముందు 11వ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి భారతదేశం ఈ రోజు 5th లార్జెస్ట్ ఎకానమీగా మరి అవతరించింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఇంతమంది కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అనేక మందిని మరి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి స్కీములు తీసుకుని వచ్చి ఈరోజు 25 కోట్ల పైన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులను మార్చింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. సో దీంట్లో మన దేశం ఒకవైపు దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని 25 కోట్ల మందిని తీసుకొచ్చామంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు రేషన్ బియ్యం పంపిణీ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన లెక్కల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. మరి లెక్క ఎట్లా సరిపోల్చినట్టు? ఈ రోజు దేశంలో ఈ యొక్క ఫుడ్ ఫండ్ స్కీమ్ ఏదైతే ఉందో, ఇలా మనం ఏది రేషన్ కార్డు తీసుకున్నట్టు స్కీమ్ ఏదైతే ఉందో, దీన్ని మనం గమనించినప్పుడు వాస్తవంగా అనేక మంది మనమే చర్చ చేస్తా ఉన్నాం. ఈ రోజు రేషన్ షాప్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే కారులో వచ్చి రేషన్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే రేషన్ బియ్యం తీసుకోకపోతే మా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ లో కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ లో కావచ్చు, రకరకాల కారణాలతో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక మంది చేస్తా ఉన్నారు. ఇలాంటి దాన్ని ఈ రోజు సంస్కరించాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి పేదలు ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే ఆహార భద్రత అవసరం ఉందో వాటిని ఈ యొక్క గవర్నమెంట్స్ సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఒక స్పష్టమైనటువంటి నివేదికతో వారు చేయడం వల్ల చాలా అవసరం ఉంది. భవిష్యత్తు చేస్తారని కూడా మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ ఇంతకుముందుకు మిత్రుడు చెప్పారు. సో మీ అంటే అంకెలు గాడిలే ఉంటాయి, ఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా కోవిడ్ యొక్క సంక్షోభాలు కావచ్చు, అనేక సంక్షోభాలు జరుగుతున్న సందర్భంలో భారతదేశం యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది ఒక స్థిరమైన అభివృద్ధితోటి మరి మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతదేశం యొక్క గ్రోత్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ లో తయారీ రంగం అనేది ఇక్కడ దేశంలో ప్రారంభం చేయడం కారణంగా ఇక్కడ ఉత్పత్తులు మరి మనం ఈ రోజు విదేశీలకు పంపడం
ఈ రోజు ఎక్స్పోర్ట్ చేయడంలో మనము అదే విధంగా అనేక ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాలో అంటే ఇప్పుడు గ్రోత్ రేట్ అయితే ఈసారి తగ్గినట్టే చూపించింది కదా. సో నేనేమంటుంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇక పరిస్థితులను బట్టి కూడా దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతా ఉన్నాయి. సో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం ఈ రోజు 6.5% ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఉందని చెప్పేసి మనం అంచనా వేసాం. సో ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు టాప్ లో ఉన్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, మరి ఈ యొక్క దేశాల యొక్క గ్రోత్ రేట్ తో పోల్చుకున్నప్పుడు ఇండియన్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఈ రోజు చాలా బెటర్ గా ఉందని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సర్వే కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, భారతదేశం బెటర్ గా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని కారణం మనకు తెలుసు 2019 ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ సందర్భం, కోవిడ్ యొక్క సందర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ రోజు ఉక్రెయిన్ తర్వాత రష్యా యొక్క యుద్ధం పరిణామాలతో దేశంలో అనేక రకాలంటి, ప్రపంచంలో అనేక రకాలంటి ఇబ్బందులు వస్తా ఉంటాయి. ముఖ్యంగా మనందరం కూడా ఆయిల్ కరోనా తర్వాత ఫస్ట్ గ్రోత్ రేట్ ఇదే కాదు కదా శ్రీవర్ధన్ రెడ్డి గారు. ఏంటండి ఈసారి తగ్గిన అంటే ఇంత తక్కువ చూపించడం కరోనా తర్వాత ఇదే కదా. ఏం లేదు, కరోనా తర్వాత మనం స్థిరమైన అభివృద్ధి అదే అంటున్నాను. ఏమంటున్నా, మనము ఒక దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఈ రోజు ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కూడా ఉంటది. ఈ రోజు మనం చేసేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ప్రపంచంలో కన్జ్యూమ్ చేసేటువంటి, పర్చేజింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రపంచ వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైన సందర్భంలో కూడా భారతదేశం ఈ రోజు ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగిస్తా ఉంది. దీన్ని మనందరం కూడా గమనించాలి. సో గతంలో 2000 యూపీఏ ప్రభుత్వంలో ఏదైతే మనం అంతకన్నా ముందు ఏదైతే వాజ్పేయి ప్రభుత్వం చివరి ఎండింగ్ లో అంటే ఒక స్థిరమైనటువంటి అభివృద్ధిని దేశంలో ఒక డెవలప్మెంట్ అనే ఒక మోడల్ ను వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 2004-2009 మధ్యలో ఏదైతే యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఒక స్థిరమైనటువంటి వృద్ధి రేటు కనిపించింది, స్థిరమైనటువంటి అభివృద్ధి కనిపించింది. ఆ కొనసాగింపులో 2009 నుంచి 2014 మధ్యలో మనం చూసినప్పుడు ఈ యొక్క యూపీఏ ప్రభుత్వంలో ఇక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేశారు స్కామ్లతోటి. ఈ రోజు భారతదేశంలో చెప్తున్నటువంటి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నావో ఆ 2009 నుంచి 2014లో మరి విపరీతమైనటువంటి ఎలాంటి ఆస్తులు మరి తాకట్టు పెట్టకుండా మరి సిఫారసు లెటర్లతో జరిగినటువంటి స్కామ్లు ఏతుందో వాటి నుంచి ఆర్థికమైనటువంటి మనం ఈ రోజు ఒక స్థిరమైన అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క 10 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో ఈ రోజు మల్లన్న ఇంత ముందుకు చెప్పాడు, దేశంలో 14,000 గ్రామాలకు ఏదైతే కరెంట్ కనెక్టివిటీ లేదో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క కనెక్టివిటీ గురించి ప్రయత్నం చేసింది. దేశంలో అన్ని గ్రామాలకు, తాండాలకు, ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు కూడా ఈ రోజు మనం కరెంటుని తీసుకుపోయి ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం చేసింది. ఏదైతే పేద ప్రజలు అనుకుంటున్నటువంటి 14 కోట్ల పైన ఉన్నటువంటి పేదలకు టాయిలెట్స్ యొక్క నిర్మాణాలు చేసింది. దేశంలో ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని చెప్పేసి దాదాపు ఇప్పటికి 3 కోట్ల ఇళ్లను ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర శ్రీవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు. ఒకసారి పాపారావు గారు ప్రముఖ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. పాపారావు గారు, మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టు ఉన్నారు, అన్మ్యూట్ చేయరా ప్లీజ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, చెప్పండి. అంటే ఈ బడ్జెట్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది? మొన్న జిఎస్టీ కౌన్సిల్ తర్వాత చాలా వరకు ఈ ట్యాక్స్ కు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి క్రమం నిన్న ఆర్థిక శాఖ సర్వే చూశారు. సో ఎటువంటి సవరణలో లేదంటే స్లాబ్ల మార్పు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే అవకాశం ఉందా? పెట్టుకోవచ్చా? స్లాబ్ల మార్పు అనేది బడ్జెట్ లో ఒక అంశం, అదొక్కటే కాదు కదా. తర్వాత ఏంటంటే ప్రధానంగా ఈ బడ్జెట్ క్రాస్ రోడ్స్, దేశము ఆర్థిక వ్యవస్థ క్రాస్ రోడ్స్ లో ఫస్ట్ టైం, బాగా ఇంత క్రాస్ రోడ్స్ లో ఉంటాం ఇదే ఫస్ట్ టైం, అట్లాంటి సందర్భంలో వస్తుంది. కాబట్టి క్రాస్ రోడ్స్ లో ఏ దిశగా ప్రయాణం సాగుద్ది, గతంలో సాగిన దిశగానే ప్రయాణం సాగుద్దా, లేకపోతే ప్రయాణ మార్గాన్ని మార్చుకుని దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఒక ఆర్థిక సంక్షోభ వాతావరణం. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు వేగంగా చితికిపోతున్నాయి, సామాన్య ప్రజలకి కష్టాలు పెరుగుతున్నాయి.
ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే మామూలుగానే మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా చూస్తే జనాలు గతంలో ఎకనామిక్ ఆర్థిక అంశాల మీద మనం వీడియోలు పెట్టినప్పుడు కానీ అది యూట్యూబ్ లో పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. అది గమనించాల్సిన విషయం. ఈ రోజు ఎట్లాంటిది మనం సందర్భాన్ని బాగాలేదు అని చెప్తా చేసిన వీడియోలు విపరీతమైన స్థాయిలో వేగంగా చూస్తున్నారు. అంటే జనాల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన, భయం ఉన్నాయి. అందుకనే వాళ్ళు గతంలో ఎంటర్టైన్మెంట్ కి పరిమితమైన యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళు కూడా ఈ రోజు ఆర్థిక అంశాల మీద మనం మాట్లాడే కూడా వేగంగా చూస్తున్నారు. అది పెద్ద మార్పు. ఎందుకంటే అది గతంలో లాగా ఉండలేని స్థితి, జనాలకి బాగా వేడి తెగ తగులుతున్న స్థితి, కష్టాల్లో ఉన్న స్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ గత పంధాలోనే సాగితే గనక, గత పంధా అంటే గనక గత పంధాలో మనం ఏం చేసామంటే కార్పొరేట్ల అనుకూల విధానాలు, ఉదాహరణ కొంచెం ఒక్క నిమిషం టైం ఏమంటే కొంచెం డేటా చెబుతాం. ఉదాహరణకి మీరు ఇందాక అన్నటువంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఉదాహరణకి గవర్నమెంట్ తీరు ఎలా ఉందంటే, ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం రేపు ఏప్రిల్ 1వ తారీఖుతో అది మార్చి 31తో ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన ఆదాయం వాళ్ళ అంచనాల ప్రకారం బడ్జెట్ లో పోయిన సంవత్సరం బడ్జెట్ వేసినప్పుడు రేపు మార్చి 31 దాకా వాళ్ళ అంచనాల ప్రకారం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ప్రభుత్వానికి 13% పైన 13.5% ఏదో పెరుగుద్దని వాళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ నిజానికి అది 23% పైన పెరిగింది. అంటే ఒక 10% అదనంగా వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? ఉద్యోగ వర్గాలు, రెగ్యులర్ ఇన్కమ్ నెలవారీ ఆదాయాలు ఉన్న వాళ్ళు, వ్యాపార వర్గాలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అంచనా వేసుకున్న దానికంటే 10% ఎక్కువ, 13% అంచనా వేసుకుంటే 23% వచ్చింది. ఇది అంటే బాగా పెడుతున్నారు, అనుకున్న దానికంటే బాగా సాధించగలుగుతారు లక్ష్యాలకు. రెండో పక్కన కార్పొరేట్ ట్యాక్స్ చూడండి. కార్పొరేట్ల నుంచి వసూలు చేసే కార్పొరేట్ల లాభాల మీద వచ్చే పన్ను అది 12% పెరుగుద్దని ఈ ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈ బడ్జెట్ లో పోయిన సంవత్సరం రేపు మార్చి 31 దాకా 12% పెరుగుద్దని అంచనా వేసుకుంటే అది పెరగకపోగా మైనస్ లోకి వెళ్ళింది, -0.5%. అంటే కార్పొరేట్ల పట్ల లీనియన్స్ ఉంది. ఇంకో పక్కన చూడండి జిఎస్టి, పరోక్ష పన్ను. ఇది కూడా సామాన్య పేద ప్రజానీకానికి, మధ్యతరగతి నుంచి దేశంలో అందరు జనాలు తాము చేసే కొనుగోళ్ల మీద కట్టే పన్ను డబ్బు ఇది 3% పెరుగుద్దని వీళ్ళు అంచనా వేసుకున్నారు ప్రభుత్వం. కానీ 8% పెరిగింది. అంటే పాప్కార్న్ మీద, ఆఖరికి శ్మశానాల మీద కూడా పన్నేసే తీరు వల్ల ఈ రకంగా ట్యాక్స్ ఆదాయం బాగా పెరిగింది జిఎస్టీ మీద. అంటే పిండుతున్నారు అక్కడ కూడా జనాన్ని, పరోక్ష పన్నులు మనం కొనుగోలు చేసే ప్రతి దాని మీద పిండుతున్నారు. రెండో పక్కన ఎక్సైజ్ డ్యూటీ, చివరి ముక్క. ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం వీళ్ళు అంచనా వేసుకున్న దానికంటే తగ్గింది. ఎందుకు తగ్గిందని అంటే విండ్ఫాల్ ట్యాక్స్ అనేది ఎత్తేసారు. విండ్ఫాల్ ట్యాక్స్ అంటే పెట్రోలియం కంపెనీ, చమురు కంపెనీల బాగా లాభాలు వస్తున్నాయి వాటికి అని చెప్పి విండ్ఫాల్ ట్యాక్స్ అని వేశారు. వాటికి లాభాల మీద చమురు శుద్ధి చేసే కంపెనీల మీద, అంటే రిలయన్స్ తాలూకు, జామ్నగర్ కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కట్టేయాయి. ఆ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం తగ్గింది. ఎందుకు? విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తేసారు. కార్పొరేట్లకు అనుకూలంగా విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తేసారు. ఆ ట్యాక్స్ ఎత్తేసి వాళ్ళకి లాభాలు సంపాదించుకోమని. కాబట్టి ఈ రకంగా ఏ రకంగా చూసినా సామాన్య జనానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ విధానాలు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్తా పోవచ్చు. కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇవ్వటం 2019-20లో కార్పొరేట్ ట్యాక్స్ ని 10%, 32% సుమారు ఉన్నదాన్ని 22% తగ్గించేశారు. 10% రాయితీ ఇచ్చి సంవత్సరానికి 1,80,000 కోట్ల దాకా కార్పొరేట్లకు వదులుకుంటుంది ప్రభుత్వం. ఆదాయం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా వాళ్ళకి వదులుకుంటుంది. అట్లాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో దాని నుంచి పెద్దగా సాధించింది ఏమి లేకపోయినా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కి దారాదత్తం చేస్తుంది. రెండో పక్క ఇందా నేను చెప్పినట్టు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ భారీగా వసూలు చేస్తుంది జనాల నుంచి, సామాన్య జనాల నుంచి. జిఎస్టీ విపరీతంగా పిండి వసూలు చేస్తుంది, ప్రతి దాని మీద వసూలు చేస్తుంది. ఎప్పుడో జిజియా పన్ను అని చెప్పుకునే వాళ్ళు ఔరంగజేబు కాలం గురించి పుస్తకాల్లో చదువుతాం. దాన్ని మించిపోతున్నటువంటి తరహాలో ఉంది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ప్రభుత్వం తీరు పేద ప్రజానీకం, సామాన్య జనానికి వ్యతిరేకంగా, ధనవంతులకు అనుకూలంగా ఉంది. ఇది పాపారావు గారు, అంటే ఇది వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు అన్నట్టు ఇంతకు ముందు చూసేటువంటి ఎంటర్టైన్మెంట్ మోడ్ నుంచి ఆర్థిక విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ మొన్న జిఎస్టీ కౌన్సిల్ తర్వాత అది మనకు క్లియర్ గా కనిపించింది. ఏ ప్లాట్ఫామ్ చూసినా వీటిపైనే ఇవన్నీ రకరకాలుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఒకదానికి సంబంధించి మాట్లాడితే 100 కొద్ది కామెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిన క్రమంలో సూటి ప్రశ్నలే ప్రభుత్వం ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మరి గత అనుకూలంగా వ్యవహరించిన విధానమే ఉంటుందా? కార్పొరేట్ల అనుకూల విధానాలే అవలంబించే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు ఏదైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు ప్రజల నుంచి వస్తున్న ఈ సిగ్నల్స్ ఏదైతే ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ విధానాల్లో అనేది తీసుకుంటారా లేదా అనే దగ్గరికి వస్తే, నిన్నటి ఎకనామిక్ సర్వే, ఇందాక మీరు ప్రస్తావించిన ఎకనామిక్ సర్వే విషయానికి వస్తే, ఎకనామిక్ సర్వే ఏం చెబుతుంది? ఎకనామిక్ సర్వే కాల్స్ ఫర్ మోర్ రిఫార్మ్స్. ఇవాళ పైన హెడింగ్ మరిన్ని రిఫార్మ్స్ చేయమని. మోర్ రిఫార్మ్స్ అంటే ఇన్నాళ్ళు చేస్తున్న రిఫార్మ్సే, ల్యాండ్, లేబర్ ఇట్లాంటి విషయాల్లో మరిన్ని రిఫార్మ్స్ చేయమని.
అంటే ఇదే తీరులో కొనసాగమని నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్ లో సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వే ఇదే తీరులో మరింత వేగంగా కొనసాగమని. ముందుకెళ్ళం. ఏ మెడిసిన్ అయితే ఫెయిల్ అయిందో ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించడానికి అదే మెడిసిన్ ఇంకా బాగా వేయమని చెప్తుంది ఎకనామిక్ సర్వే. మరి అదే చేస్తారని బడ్జెట్ లో, ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఈజ్ అన్ ఇండికేటర్, కమింగ్ బడ్జెట్ కి ఇండికేటర్ గా ఉంటుంది. అలా కాకుండా ఉంటే సంతోషం. ఇప్పుడు ఉదాహరణకి జిఎస్టీ భారం ప్రజల మీద తగ్గించాలి, ఉపాధి కల్పనకి కేటాయింపులు పెంచాలి. ఎందుకంటే ఉదాహరణ ఇక్కడ మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా కూడా భారీ ఎత్తున నిర్వీర్యం చేస్తున్నారు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ఆధార్ లింక్ చేస్తున్నారు, దాంతో ఆన్లైన్ అంటున్నారు, అది ఇది అని చెప్పి పనికి రాకుండా బెదరగొడుతున్నారు కూలీల్ని. కాబట్టి ఈ తీరు మారాలి జాతీయ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే 2008లో దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన కాలంలో ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం దాన్ని దేశంలోకి రాకుండా ఆపింది ఒకటేంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం. దాంతో పాటు 7th పే కమిషన్ అనుకుంటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఆ 7th పే కమిషన్ వచ్చి వాళ్ళ శాలరీలు పెరిగినాయి. ఇవన్నీ కలిసి ఆ రోజు దేశంలో ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది. ఇప్పుడు కూడా 8th పే కమిషన్ వస్తుంది అంటున్నారు, మంచిది, సంతోషం, జీతాలు పెంచండి. దాంతో పాటుగా ఎంతమంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు? కొద్దిపాటి మందే ఉంటారు, ఓవరాల్ గా లక్షల మంది ఉంటారు. దాంతో పాటుగా సామాన్య పేద ప్రజానీకానికి, మెజారిటీ జనానికి అనుకూలమైనటువంటి విధానాలు ఈ బడ్జెట్ లో ఉండాలి. ఉండే అవకాశాలు ఎంత ఉన్నాయంటే వీళ్ళు మన మాట వింటారా, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కార్పొరేట్లు, దేశీయ కార్పొరేట్ల మాట వింటారా అనే దాన్ని బట్టి ఉంటది. ఓవరాల్ గా వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు దేశ ప్రజలకు. ఎందుకంటే రాజకీయ పార్టీ ఇది కూడా, బీజేపీ అని కానీ ఏదైనా కానీ రాజకీయ పార్టీ, దానికి కూడా ఓట్లు అవసరం, ప్రజల మన్నన అవసరం. కానీ ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి ఎన్నికలు. కాబట్టి ఎన్నికల ముందు సంవత్సరంలో ప్రజాహిత బడ్జెట్, పాపులిస్ట్ బడ్జెట్ వేయటం వీళ్ళకి అలవాటు. కాబట్టి ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసుకుందామని బహుశా నా అంచనా ప్రకారం ఏంటంటే టింకరింగ్ చేస్తారు, కాస్త అటు ఇటు సర్దుతారు, జనానికి ఏదో చేసినట్లుగా ఉండే ప్రయత్నం చేస్తారు ఓవరాల్ గా. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం రాయితీలు ఇస్తారు మధ్యతరగతి. ఎందుకంటే మధ్యతరగతి అనేది బీజేపీ బేస్, రాయితీలు ఇస్తారు. కానీ నేను అనుకుంటే మధ్యతరగతి పెద్దగా సంతృప్తి పడగలిగింది ఆ రాయితీలతో ఉండదు. అంతగా సంతృప్తి పడే రాయితీలు ఇవ్వరు. ఇచ్చావమ్మా, ఇచ్చి ఏదో ఉంది కదా, ఇచ్చుతున్నామ్మా వాయిన, పుచ్చుకున్నామ్మా వాయిన సామెత ఉంది, అట్లాగే చేస్తారు తప్పితే వీళ్ళు పెద్దగా ఈ బడ్జెట్ లో చేయగలిగింది లేకపోవచ్చు. అంత మార్పు రాడికల్ గా వీళ్ళలో అంత మార్పు వస్తే బ్రహ్మాండంగా స్వాగతించాల్సింది. అంటే దగ్గరలో ఎన్నికలు కూడా లేవు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేమంటారు. దగ్గరలో ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత కదా, అప్పుడు చూసుకుందాం అనేది. ప్రజా వ్యతిరేకత వస్తే ఏమైంది, ఎన్నికల దాకా మళ్ళీ ఆగచ్చు కదా అనేది తీరు ఉంటుంది మామూలుగా. ఓకే, ఒకసారి శ్రీవర్ధన్ గారు ఇద్దరు గెస్టులు మాట్లాడినప్పుడు కూడా ఈ ఉపాధి హామీ పథకం గురించి ప్రస్తావన వచ్చింది. ఈవెన్ గతంలో కూడా 2-3 సార్లు ఎప్పుడు ప్రస్తావన వచ్చినా కూడా బడ్జెట్ టైంలో ఈ నిధుల కేటాయింపు అనేది పెద్ద ఎత్తున తగ్గారు. లాస్ట్ టైం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తగ్గినటువంటి పరిస్థితి. ఈవెన్ రాష్ట్రాల్లో కూడా, అంతెందుకు తెలంగాణలో కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద గత సంవత్సరంలో 20 రోజులు పని దినాలు చేసిన వాళ్లకే ఇప్పుడు ఈ కూలీ పథకం కింద 12,000 ఇస్తామనేది లింక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడేమో కూలీలు తగ్గారు, తీసుకోవట్లేదు. సో ఇటువంటి ఫెసిలిటీస్, బెనిఫిట్స్ కూడా ఇక్కడ వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు? ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలు పెంచాలి, పేదలకు డబ్బు ఇవ్వాలి, ఇటువంటి వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారనేది ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి, విశ్లేషకుల నుంచి వస్తున్న క్వశ్చన్. సో ఈ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయలేదండి. ఇప్పుడు ప్రారంభంలో ఏదైతే ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు దీన్ని ఏం చేశాం, మనం గ్రామాల్లో ఉండే చెరువు లేక పూడికలు తీసాం. ఎన్ని సంవత్సరాలు తీసామండి చెరువుల పూడికలు? గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని రోడ్లు వేసాం ఉపాధి హామీ పథకాల్లో. దీంట్లో మిషన్ వ్యవస్థ పెట్టొద్దు, మనుషులతో చేయాల్సినట్టు వ్యవస్థ చేయాలని చేశాం. సో గత ఎన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థను చేసుకుంటూ పోతాం. సో ఒక సందర్భం వచ్చిన తర్వాత తీసినటువంటి పూడికలు తీయలేనట్టు వచ్చినాయి. సో ఏదైతే బడ్జెట్ 70-80 వేల కోట్ల బడ్జెట్లు మనం ప్రవేశపెట్టామో దాంట్లో కూడా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ యొక్క పథకానికి కావలసినటువంటి నిధులను దీనితో ఆపాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉపాధి హామీ కూలీల యొక్క కార్డ్స్ ఎన్ని రిలీజ్ చేస్తే, ఎంత ఉపాధి హామీని అక్కడ మనం క్రియేట్ చేయగలిగితే దీన్ని అన్లిమిటెడ్ గా చెయ్యాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజింగ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న 10 ఏళ్లలో వాళ్ళు ఎందుకు వాడుకోలేకపోయారు? ఇప్పుడు నేనేమంటున్నా, కేంద్రం ఇస్తుంది, సరే బీజేపీ ప్రభుత్వాలు కొంతమందికి. శ్రీవర్ధన్ గారు, నాకు ఒక విషయం మాత్రం, ఉపాధికి సంబంధించిన నిధుల వాడకం పైన గత ప్రభుత్వం ఒకటి గుర్తుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు ఎన్నిసార్లు పూడిక తీస్తాం, ఎన్నిసార్లు రోడ్లు వేస్తామని. అంటే దానికి ఆల్టర్నేట్ గా ఉపాధి కల్పించడమే ఉద్దేశం. సో ఇంకొక ఉపాధి కల్పించాలి. ఆ టైంలో సమ్ కల్లాలు ఏదో నిర్మించినటువంటి తీసినటువంటి టైంలో లేదు, మీరు చేయలేదు, లైక్ అది చేసినప్పుడు దానికి డబ్బులు వాడితే ఇది ఈ అమౌంట్ దీనికి కాదు వాడాల్సినటువంటిది, తిరిగి పంపండి లేకపోతే రిటర్న్ చేయండి అన్నటువంటిది ఒకటి వచ్చింది. మీకు గుర్తుందో లేదో?
అదే చెప్తున్నాం ఈ రోజు ధాన్యం ఆరబోసుకోవటానికి కల్లాల ఏర్పాటు. రిఫార్మ్స్ ను చేసుకుంటూ వచ్చినప్పుడు అదే సన్నకారు రైతులు చేపలు ఆరబోయటానికి ఇచ్చే కల్లాలకు ఇచ్చారు. సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఉద్యానవనాలకు పోయినప్పుడు ఆ సన్నకారు రైతులకు ఈ యొక్క ఉపాధి హామీ కూలీలను మనం ఏం చేశామంటే అనుసంధానం చేసుకుంటూ వచ్చాము. సో ప్రతి సంవత్సరము ఒక కొత్త ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఉపాధి హామీలో కూడా ఒక సంపదను క్రియేట్ చేసేటట్టు, ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ చేసేటట్టు ఇట్లా లింక్ చేసుకుంటూ మనం వస్తా ఉన్నాం. సో దీంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వము రేషన్ చేయలేదు, అంటే ఇంతే వాడాలని అయితే లేదు. మీరు బడ్జెట్ లో కూడా గత బడ్జెట్ లో చూడండి, పెట్టిన తర్వాత ఉపాధి హామీ అనే బడ్జెట్ కు అవసరమైన నిధులను చేకూర్చడానికి ప్రభుత్వం నుంచి ఓపెన్ గా ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. సరే, ఇంతకుముందు పాపారావు గారు సార్ అనేక విషయాలు చెప్పారు జిఎస్టీ విషయంలో. ఇదే జిఎస్టీ కన్నా ముందు ఏముండే, దేశంలో ఎన్ని రకాలైనటువంటి ట్యాక్సులు ఉన్నాయి. ఇదే ఆ రోజు 18% జిఎస్టీకి ముందు ఏదైతే హోటల్స్ లో ఉంటే మనం సర్వీస్ ఛార్జీలు కావచ్చు, వ్యాటులు కావచ్చు, రకరకాలైనటువంటి ఛార్జీలు వసూలు చేసిండు. ఇవాళ 5% వచ్చింది. సో జిఎస్టీ అనేది కౌన్సిల్ అనేది ప్రతిసారి కూర్చొని దీంట్లో ఉన్నట్టు అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన గతంలో ఫస్ట్ జిఎస్టీకి ఈ రోజు జిఎస్టీ కౌన్సిల్ లో చాలా మార్పులు వచ్చాయి. సో ఇవాళ పాప్కార్న్ గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉంటాం ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే ఇంకెక్కడో పోయినప్పుడు అక్కడ అమ్మేటటువంటి పాప్కార్న్ లో ఏదైతే మనం స్వీట్ కార్న్ ఏదైతే ఉందో 25 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటున్నాం. అంటే డైరెక్ట్ ఎవరైతే అమ్మే దగ్గర ఎక్కడ ట్యాక్స్ లేవు. కానీ ఇవాళ 25 రూపాయలకు ఉన్నటువంటి ఒక కార్పొరేట్ వాళ్ళు ఇలా ఎవరైతే వినియోగదారుల నుంచి 150 రూపాయలకు 300 రూపాయలకు అమ్ముకున్నప్పుడు మరి దాంట్లో ట్యాక్స్ పే చేయాలి కదా. సో దాన్ని అవతల అమ్మేవాడు 25 రూపాయలకు మనం ట్యాంక్ బండి మీద ఏదైతే 30 రూపాయలకు 50 రూపాయలకు అమ్మినప్పుడు ఇలా కేంద్రం ట్యాక్స్ వసూలు చేస్తలేదు. ఎవరైతే ఒక బ్రాండెడ్ గా చేసుకుని ఒక రైతు తోటి 25 రూపాయలు కొనుక్కొని 250 రూపాయలకు అమ్ముకున్నప్పుడు మరి దాని మీద ఆ కార్పొరేటర్ తోటి డబ్బులు వసూలు చేయాలన్నా లేదా? ఇలా దీన్ని పాప్కార్న్ మీద కూడా వేస్తున్నారు, శవాల మీద కూడా వేస్తా ఉన్నారు అనేది ప్రభుత్వాన్ని కావాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నట్టు కొందరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇలా దానికి రీజన్ చెప్పండి. ఇలా వాళ్ళు ఆ కంపెనీలు మరి ఒక రైతుతో కొనుక్కున్నటువంటి క్వింటాలు కొన్నటువంటి ఇలా దాన్ని 20,000 రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాదు సార్, కాదు, ఒక్క ముక్క వేశారా లేదా పన్ను? మేమేం వేశారా లేదా? నేను అదే మిమ్మల్ని అడుగుతున్నా, వేయాలో వద్దా? ఈ రోజు 25 రూపాయలకు రైతుతో కొనుక్కుని 250 రూపాయలకు ఒక కార్పొరేట్ వాడు అమ్మినప్పుడు మరి దాని మీద వినియోగదారునికి అతను 25 రూపాయలు కొనుక్కొని 30 రూపాయలకు వేస్తే ఇక్కడ ట్యాక్సులు లేవు. ఇలా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, బయట తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఇలాంటి ట్యాక్స్ వసూలు చేస్తలేం. కానీ మీరు శవాలకు కూడా వేస్తా ఉన్నారంటే శ్రీవర్ధన్ గారు బిల్ పే చేసేటప్పుడు 250 రూపాయలు ప్లస్ జిఎస్టీ. దాంట్లో ఎనీ జిఎస్టీ అనేది ఇన్క్లూజింగ్ డిఎస్సీ అనేది వస్తుంది. ఇలా మనకు ఏదైతే ఒక బిల్ వచ్చినప్పుడు దాంట్లో ఏదైతే ఉంటాయో ఇంక్లూడింగ్ అనే దాంట్లో మనం ప్రవేశపెడతా ఉన్నాం. చూడాలి ప్లస్ అని వస్తుందా ఇంక్లూడ్ వస్తుందా చూడాలి. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకొని మల్లయ్య యాదవ్ గారు మీ వర్షన్ తీసాం బ్యాక్. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అండ్ విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ఇందిరా శోభన్ గారు, ముందు మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి బడ్జెట్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. బడ్జెట్ అనేది ప్రజెంట్ అంటే నవర్ డేస్ ఒక 10 years నుంచి మనం గమనించినట్లయితే మధ్య తరగతి ప్రజలకు పేదవాళ్ళకి దూరంగా ఉంటూ సంపన్నులకి దగ్గరగా ఉంటూ వస్తుంది అన్నది వాస్తవం. అట్లీస్ట్ ఈ బడ్జెట్ లోనైనా మధ్య తరగతి కుటుంబాలకి సంబంధించినటువంటి ఒక ఊరటగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట చెప్పారు, లక్ష్మీ కటాక్షము మధ్య తరగతి వాళ్ళకి పేదలకు ఉండాలి అని చెప్తున్నారు. సో డిసిషన్ మేకింగ్ వాళ్ళే కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. సో వేసిన బాధుడే తీసిన బాధుడే అనే విధంగా వ్యవహారం ఉంది కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అయి ఉండొచ్చు. ఇవాళ మినిమం కామన్ గా తీసుకున్నటువంటి చిన్న చిన్న వస్తువుల పైన ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, కారు అనేది చాలా మంది ఇవాళ దాని ఒక నీడిగా కొంటారు. ఒకప్పుడు విలాసంగా కొనేవాళ్ళు ఇప్పుడు నీడిగా తీసుకుంటున్నారు. సో అలా ఉన్న దాంట్లో ఇవాళ సెకండ్ హ్యాండ్ కార్ కొంటే కూడా దానిపైన ట్యాక్స్ వేసి వాళ్ళని బాధే పొజిషన్ కనబడుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మధ్య కాలం మనం ఒక పాప్కార్న్ తీసుకున్నాం, పాప్కార్న్ సంబంధించి కూడా ఒక
ఒక ఏమంటారు స్వీట్ గా తీసుకున్నటువంటి ఒక సినీ థియేటర్లకు వెళ్తే ఏ విధంగా పాప్కార్న్ దాని యొక్క పైన కాస్ట్ ఉండింది, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి తీసుకున్న పనిముట్ల పట్ల ఏ విధంగా ఉంది. సో ఇట్లా తీసుకున్నట్లయితే అంటే ఇందిరా గారు ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక సంస్థ ద్వారా అంటే కొనుక్కుంటే వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు పన్ను కట్టాల్సిందే కదా. సెకండ్ హ్యాండ్ అయితే ఇప్పుడు అదే వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు కట్టనవసరం లేదు కదా. ఇప్పుడు పన్ను కట్టాలి కానీ ఆ పన్నుని కూడా డబల్ పన్ను వైపు అనేది ఉండకూడదు. నేను చెప్పేది అది. ఇప్పుడు దీనికి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పినప్పుడు ఒకే రకమైనటువంటి పన్ను కిందికి అన్ని తీసుకొస్తున్నాం అన్నప్పుడు మళ్ళీ దాన్ని రకరకాలుగా ఎందుకు మాడిఫై చేసి చూపిస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇవాళ జిఎస్టీ తీసుకున్నట్లయితే అత్యధికంగా ఏ దేశంలో లేనట్టుగా మన దేశంలో 28% హైయెస్ట్ స్లాబ్ కింద మనం ఉన్నాము. సో ఇవాళ ఈ ఎగ్జామ్షన్స్ ని ఎవరికి ఇవ్వాలి మనము అంటే పేద మధ్య తరగతిలో ఉన్నటువంటి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ కొనుగోలు శక్తి పెంచినట్లయితే మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా బలంగా ముందుకు వెళ్తుంది. ఆటోమేటిక్ గా ప్రభుత్వాలకి అది బాసటగా నిలబడుతుంది. కానీ అలా కాకుండా ఇవాళ సంపన్నులకి టారిఫ్ ఇచ్చే దాంట్లో ఇవాళ మనం చూసాం వచ్చిన రోజుల్లో కూడా బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్ కూడా ఒక 2-3 కుటుంబాల చేతుల్లో ఉండే పరిస్థితి ఉంది హైయెస్ట్ గా ఉన్నటువంటి దాంట్లో. సో మరి ఈ దాంట్లోకి మనం వీళ్ళకి ఎప్పుడైతే మనం అది ఎక్స్పాన్షన్ చేయగలుగుతామో అప్పుడు 100% మనం అనుకున్నటువంటి పురోగతి వైపుకి వెళ్తాం. మరి జీడిపి ఇవాళ వాళ్ళు చెప్పినట్టు 6.3 నుంచి 6 వైపుకి వెళ్తుందని చెప్పేసి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇవాళ సంపన్న అంటే ఆస్తిని సృష్టించే దాంట్లో ఇవాళ ఏమంటారు మన ఇది షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఇవాళ అది అత్యధికంగా దానిని చేయగలుగుతుందని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే దాదాపు ఒక 40 లక్షల కోట్ల రూపాయల వరకు ఇవాళ దాన్ని ఏమంటారు వాళ్ళ యొక్క బేస్ అమౌంట్ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ లో పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ అమౌంట్ అంతా ఏమవుతుంది ప్రభుత్వంకి వచ్చింది, కానీ నిజంగానే అక్కడ షేర్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి దాంట్లో చాలా మంది యొక్క వాళ్ళ యొక్క గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ 2 నెలలు కనుక మనం చూసినట్లయితే దాని పరిస్థితి చాలా కింద మీదగా ఉంది. అలాగే ఎలక్షన్ రిజల్ట్ కి ముందు కూడా ఆ బీజేపీ ఎలక్షన్ రిజల్ట్ ముందు కూడా చూసినట్లయితే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించినంత వరకు పోయినట్టుగా ఆ రోజు మనం చూసాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఒక 2-3 డేస్ లో తన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది సమాజానికి. అంటే ఏమంటున్నాం అంటే ఇవాళ ప్రతి విషయాన్ని ప్రభుత్వము ఆచితూచి మిడిల్ క్లాస్ ని బిలో మిడిల్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ అంటే ఎంతో మంది ఎదురు చూస్తారు, అసలు మాకేమైనా ఇందులో మాకేమైనా స్పేస్ ఉంటుందని చూస్తారు. కానీ 10 సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే ఎక్కడ కూడా అలాంటివి కనిపించే పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా ఇవాళ నిన్న ఆర్థిక సర్వే చూసిన తర్వాత ఫలానా అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, నిత్యావసర ధరలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఇటువంటివి. ఇప్పుడు ఆర్థిక సర్వే మీరు కనుక తీసుకున్నట్లయితే దానితో పాటుగా నిన్న ఒకటి వచ్చింది. 1 ట్యాక్స్ 1 రెవెన్యూలో తెలంగాణ అత్యధికంగా నెంబర్ 1 టాప్ పొజిషన్ లో ఉందని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. అంటే మన వైపు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇచ్చేటువంటి దాంట్లో ట్యాక్స్ వసూలు చేసి ఇవాళ కేంద్రానికి పంపించే దాంట్లో ఇవాళ మనం టాప్ 1 లో ఉన్నాం. కానీ తిరిగి మనకి రావాల్సినటువంటి దాంట్లో మాత్రము కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని అనేది మాత్రం వాస్తవం. సమైక్య స్ఫూర్తికి ఇవాళ పూర్తి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ నిత్యావసర వస్తువుల పైన, పాల పైన, చెప్పుల పైన, వాటితో పాటు ఏంటి మనము పూజ సామాగ్రికి సంబంధించినటువంటి వాటిపైన ఇవి నిత్యము కంచినట్టు పేదవాడైనా లేదు మరీ ఏమంటారు కొంత అది ఉన్న మిడిల్ అయినా కూడా ఇవన్నీ కూడా నిత్యం తను ఉపయోగించేటువంటి దాంట్లో దీని ద్వారా ఇవాళ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది. అలాగే బ్యాంకులకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిగా అసలు బ్యాంకుకు వెళ్ళాలంటే భయం పుట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. దీనికి తోడు ఇవాళ ఏమంటారు అమెరికా నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇవాళ 100% తారీఖు విధించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం యొక్క ఏమంటారు ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి దాంట్లో కూడా ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడే సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఆర్థిక మూలాలకి, ఆర్థిక వ్యవస్థ పైన
దెబ్బతీసేటువంటి అంశాలు కాబట్టి ఇవాళ కేంద్రం ఆచి తూచి ఇవాళ వీళ్ళకి ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో అప్పుడే గ్రామీణ వ్యవస్థ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మాత్రమే దేశము పురోగతిలో ఉంటుందన్న మార్కు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నిన్న మన చిదంబరం గారు ఒక మాట చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఏమంటారు, మన ఒక వర్డ్ చెప్పారు ఆయన, హరీష్ గుర్తు రావట్లేదు. సో దాన్ని పర్టికులర్ గా ఒక అంటే విన్యాసాలతో చెప్తూ ఈ కేంద్రం యొక్క వ్యవహారం సరిగ్గా లేదు. మీరు మన పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆయన చేసిన సంస్కరణల నేపథ్యంలో మీరు ముందుకు తీసుకెళ్లినట్లయితే మనం బెటర్ వైపుకు ఉంటామని చెప్పడం జరిగింది. సో పివి నరసింహారావు గారు చేసిన ప్రతిదీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము దానిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశజాలకు పోకుండా ఇవాళ ప్రభుత్వాలు బాధ్యతగా నిలవాల్సినటువంటి బాధ్యత పేదల వర్గాల పట్ల ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఓకే, విద్యాసాగర్ గారు మీరు చెప్పండి. ఖచ్చితంగా ఏపీ మంచి హోప్ తోనే ఉందని అనిపిస్తోంది, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అదే అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా మేము మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మేము ఎలక్షన్ ముందే బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి దెబ్బతిన్న మా రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చడానికి మాకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా మా మీద అంటే ఒక దెబ్బతిన్న రాష్ట్రంగా వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ బడ్జెట్ లో మాకు మంచి అలొకేషన్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. ఇది ఒకటే ఉండదు, మరి దీంతో పాటు రైల్వే బడ్జెట్ కూడా ఉంటది కాబట్టి రైల్వే లైన్లు కూడా కొన్ని మేము ప్రపోజ్డ్ పెట్టినట్టు 10-15 ఏళ్ల నుంచి ఉన్నవి, తర్వాత రైల్వే జోన్, తర్వాత కొత్త రైల్వే లైన్లు, కొత్త రైల్వే స్టేషన్లు, దాని బడ్జెట్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంది. సో ఇక్కడ ఈ బ్రాడర్ స్పెక్ట్రమ్ లో మనం ఓవరాల్ గా బడ్జెట్ మాట్లాడుకున్నప్పుడు ఈ టాక్సేషన్ అన్న విధానం ఏదైతే ఉందో, టాక్సేషన్ విధానము ట్రేడింగ్ వాట్ ఎవర్ ద ట్రేడింగ్ ఇట్ ఈస్, స్మాల్ ట్రేడింగ్ అండ్ బిగ్ ట్రేడింగ్. ఇక్కడ హైయెస్ట్ పర్సెంటేజ్ 28, లోయెస్ట్ పర్సెంటేజ్ 8%, 4% ఉందో, అటు 1% కూడా కొన్ని సందర్భాల్లో ఉంది. అయితే 28% ఏ సెగ్రిగేషన్ లో దేనికి ఇచ్చారు, 1% దేనికి ఇచ్చారు అని మనం తీసుకుంటే మనం పెద్ద ఇదే ఉండకపోవచ్చు. మేడం గారు చెప్పినట్టు ఈ కంపెనీలు అంతా కూడా ఎప్పుడు వచ్చేటివి, అదాని కానీ లేకపోతే రిలయన్స్ కానీ లాంటి ఇంకో ఎప్పుడు వచ్చేటివి, ఇక బీజేపీ వచ్చిన తర్వాత వచ్చేవి కాదు. వాళ్ళు ఎప్పుడో పెట్టుకున్న సంస్థలు అవంతా కూడా ఈ రోజు ఆ సంస్థల గురించి మాట్లాడడం కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ లో వాళ్ళ ఆలోచనలకు తదనుగుణంగా పోతుంటారు తప్ప ఏదో తదేకంగా ఆ కొన్ని కంపెనీలని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఈ 76 సంవత్సరాల్లో బే అవుట్ ప్యాకేజెస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఉంటాయి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీలకి అప్పుడప్పుడు ఆదుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆదుకోక తప్పదు. అది ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ బే అవుట్ ప్యాకేజ్. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు కదా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంప్లాయ్మెంట్ దేశంలో క్రియేట్ చేసేటప్పుడు వేల లక్షలు క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ గివ్ అండ్ టేక్స్ అనేది కంపెనీకి రిలాక్సేషన్స్ అనేది ఏ గవర్నమెంట్ అనేది ఇచ్చి తీరాల్సింది. ఒక కంపెనీకి ఇచ్చారా ఇంకో కంపెనీకి ఇవ్వలేదా అన్నదాని మీద మనం మాట్లాడడానికి అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. బట్ వేరే కమ్స్ టు రెగ్యులర్ ఏదైతే మధ్య తరగతికి ఉందో అదైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొంత మధ్య తరగతికి రిలాక్సేషన్స్ ఉండాలా, ఇప్పుడున్న వాటికంటే కూడా బెటర్ ఉండాలా. ఎందుకంటే ఎక్కువ టాక్సేషన్ కట్టేది, ఎక్కువ ట్రేడింగ్ చేసేది, ఎక్కువ ఆర్థిక వ్యవస్థను మిడిల్ క్లాస్ బలపరిచే కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఆ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇంకొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వటం అన్నది సమంజసమే. అంటే చాలా మంది అనుకుంటున్నది ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 10 lakhs ని చేస్తారు, స్లాబ్స్ కూడా అప్పుడు 2 మారుతాయని అని అంటున్నారు. సో వీ నీడ్ టు వెయిట్. అనిపిస్తోంది మీకు? అనిపిస్తోందా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మారిస్తే బాగుంటుంది అని? అంటే అది ఉన్నది ఏంటంటే ఉంటది అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సైన్స్ సూచనలు. సో ఏమీ లేకుండా అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వాసన అయితే రాదు. మేబీ అది 10 lakhs అనేది 9 lakhs అవ్వచ్చు, లేకపోతే 11 lakhs అవ్వచ్చు తప్ప ఏదో ఎంతో కొంత ఉంటదని నేను అనుకుంటాను. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సేవింగ్స్ రావటం, అంటే మూలధనం దేశంలో మూలధనం పెరగటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దేశంలో మూలధనం పెరుగుతుందో ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకు
చాలా బ్యాకప్ అవుతుంది. దానివల్ల ఎక్కువ రెవెన్యూ మార్కెట్లోకి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మా రెవెన్యూ ఫ్లో అవుతుందో ఆటోమేటిక్ గా అది రీసైకిల్ అవుతూ ఉండడం వల్ల ఎక్కువ టాక్సేషన్, ఎక్కువ రూపాయి ఎన్నిసార్లు ఎక్కువ రూపాయి తిరుగుతుందో మార్గం జరుగుతుందో అన్నిసార్లు గవర్నమెంట్ కు టాక్సేషన్ రావటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ ఇది చేయటం వల్ల, ఆ స్లాబ్ పెంచడం వల్ల ఆ బంగారులో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే చిరాస్తుల యొక్క కొనుగోలు కానివ్వండి, లేకపోతే ఒక మూవబుల్ ప్రాపర్టీస్ ఏదైనా పిల్లలకు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. ఫార్మ్ 80లో గానీ 96A గానీ ఇవన్నీ కూడా పెరగడం వల్ల కొంత మనకు దేశానికి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వృద్ధులకి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకు కూడా కొద్దిగా ఏదో ఇంకొద్దిగా బెటర్ రిలాక్సేషన్ అని మనం అంటున్నారు. ఏమో తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కొన్ని మాడిఫికేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. దాని కూడా ఏదో జరుగుతుంది, ఆ అంశంలో కూడా ఏదో రిలాక్సేషన్ ఉంది అంటున్నారు. ఏదేమైనా ఈ కొన్ని రంగాలు ముఖ్యంగా సో ఆల్మోస్ట్ అంటే అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా ముఖ్యంగా చెప్పాలంటే రిలాక్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వేతన జీవుల లేదంటే వృద్ధుల పెన్షన్ కు సంబంధించి ఏదైనా కూడా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ రిలాక్సేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానిపైన మాట్లాడదాం. కొన్ని సెక్టార్లు పెరగాల్సిన అవసరం ఉంది. సర్వీస్ సెక్టారు, పవర్ సెక్టారు అండ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ, వీటిల్లో ఈ మూడిట్లో గనక కొద్దిగా రిలాక్సేషన్స్ మధ్యధరతో పాటు మూడిట్లో గనక వచ్చింది అనుకోండి, ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉంటది నెక్స్ట్ 1 year. ఒక చిన్న బ్రేక్ తీసుకొని డిబేట్ ని కంటిన్యూ చేద్దామండి. టేక్ బ్యాక్ మల్లయ్య యాదవ్ గారు కొన్ని స్టార్ట్ అయిపోయింది, లైవ్ స్టార్ట్ అయిందండి. చెప్పండి మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు అంటే ప్రతిసారి బడ్జెట్ ప్రతిపాదించిన ప్రతిసారి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణలో గత ప్రభుత్వం ఏముంది, ఈవెన్ ఓటన్ టైంలో కూడా అటువంటి ప్రస్తావనే వచ్చినటువంటి క్రమంలో కొన్ని పథకాలకు సంబంధించి ఈవెన్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఉపాధి హామీ దాని గురించి మాట్లాడారు. ఆ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిసార్లు కేంద్రం ఆక్షేపిస్తూ వెనక్కి పంపించేయండి, రిటర్న్ చేసేయండి అని చెప్పినటువంటిది చూశారు. అండ్ ఈ నిధుల కేటాయింపు ఎలా కనిపిస్తోంది, అప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అనేది, ఎందుకంటే ఏపీ అయితే మంచి హోప్ తో ముందుకెళ్తోంది, మరి తెలంగాణ వరకు ఎట్లుండే ఛాన్సెస్ మీకున్నాయి? ఈ భారతదేశంలో ప్రధాన రంగమైన వ్యవసాయ రంగానికి ఈ 10 సంవత్సరాలుగా కేటాయింపులు ఏం జరిగినాయి అనేది ఒకసారి ఆలోచించండి. వ్యవసాయ రంగం రైతులే కాకుండా రైతు కూలీలు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు వ్యవసాయం నడిస్తేనే దాని మీద జీవనోపాధి కలిగేటోళ్ళు ఉంటారు. ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దానికి సంబంధించిన వస్తువుల మీద ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చిందా, ప్రాజెక్టులు కట్టిందా, లేకపోతే దళారీ వ్యవస్థ లేకుండా చేయగలిగిందా? వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేయకపోగా ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రైతులు ఇప్పటికీ కూడా ఆందోళన పడుతున్నారు, ఇంకా విరమించిన పరిస్థితి లేదు. మీరు ఎప్పుడో దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకి జీవనోపాధి కలగాలి, వినియోగదారులకి అందుబాటులో ధరలు ఉండాలనే ఉద్దేశంతో పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ ఈ రోజు 10 సంవత్సరాలుగా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏం చేస్తుంది, ప్రైవేటు పరం చేసుకుంటూ వస్తుంది. అప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా టెలికమ్యూనికేషన్స్ కానీ ఇతరాతర అన్ని రంగాలలో ఇప్పుడు వచ్చిన పారిశ్రామికవేత్తలకి అప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పజెప్పి కార్మికుల్ని రోడ్డు పాలు చేసేస్తుంది, ఇన్క్లూడింగ్ ఎల్ఐసిని కూడా చేయబోతుంది రేపు. సో ఈ రకంగా మనం ఎటు పోతున్నాము, గతం కంటే ఈ రోజు అభివృద్ధి చెందుతున్నామా, తిరోగమనం వైపు నడుస్తున్నామా, సామాన్యుడికి ఏం ఉపయోగపడుతుంది అంకెల గారెంటీ తప్ప అనేది ముమ్మాటికి వాస్తవం. ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత ఏం పెట్టినా గానీ అది కొద్దిసేపు సంతోషపడటానికో ఇంకేదో మాకేదో జరిగింది అనుకోవటానికే తప్ప ఈ చేతి నుంచి ఈ చేతి నుంచి తీసుకుంటున్నట్టు ఈ రోజు బడ్జెట్ లో ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసుకుంటూ వస్తూ ఉంది. ఒకప్పుడు ప్రైవేటు పరంగా ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మనం స్వతంత్రంగా ఆధీనంలో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మనం స్వతంత్రం కోసం పోరాటం చేసిన బ్రిటిష్ వాళ్ళ మీద. మళ్ళీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పోయిన తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళకే ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పడంతో ఏమైపోతున్నాయి, వ్యవస్థలన్నీ ప్రైవేటు పరమైపోయి కట్టడి చేయబోయి మన ఆ ధరలు మన చేతులలో ఉండవు, ఎంప్లాయ్మెంట్ మన చేతులలో ఉండదు, వేరే దేశం నుంచి కాకపోతే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, స్థానికులను వదిలిపెట్టి. ఈ రకంగా మనము ఏ రంగాన్ని అభివృద్ధి చేసిండ్రు అనేది ఆలోచిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగమో అభివృద్ధి కాలేదు, పారిశ్రామికవేత్తలు ఎగవేతదారులు దేశం దాటిపోయారు, దానివల్ల అప్పుల పాలవుతున్నాం తప్ప వేరే పెద్ద చేసిందేం లేదు. అప్పులు ఏమైనా తగ్గినాయనంటే
ఈ దేశంలో ఏం అప్పులు ఏమి తగ్గలే, అప్పటికప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పోనీ అభివృద్ధి పరంగా ప్రాజెక్టులు ఏమైనా వచ్చినాయా అంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఆ రోజు మామూలుగా కొత్తగా స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా ఒక చెంబు తీసుకొని వచ్చేసి మోడీ గారు, తర్వాత మళ్ళీ వేరే చెప్పింది ఏం లేదు, మట్టి తప్ప వేరే ఏం లేదని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ ఇస్తే మంచిదే, ఇవ్వాలని అందరం కోరుకుంటాం. ఎందుకంటే మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ప్రజల అభివృద్ధి చెందాలి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, నిధులు రావాలి, వాళ్ళు పొత్తులో ఉన్నందుకైనా రావాలి. పొత్తులో లేకపోయిన రాష్ట్రాలను కూడా వదిలిపెట్టదు కదా. తెలంగాణ కూడా ఈ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమే, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న రాష్ట్రమే. ఇప్పటి వరకు ఏం ప్రాజెక్టులు ఇచ్చారు? కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏం లేవు. కాబట్టి మీరు ఎంతసేపు మేమేదో చేయబోతున్నామో షైనింగ్ ఇండియా అనే పేరు మీద మామూలుగా పథకాలు తీసుకొస్తామని చెప్పి ఊరియటమే తప్ప, అంకెల గారెడే తప్ప ఇప్పటి వరకు సామాన్యుడికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టులు తీసుకురాలేదు. సామాన్యుడికి ప్రాజెక్టు ఉపయోగపడే ఏ రంగాన్ని అభివృద్ధి చెందలేదు, చేయలేదు. ఆఖరికి ఉపాధి హామీ పథకం, ఇంతకు ముందే చెప్పిన, మళ్ళీసారి చెప్తున్నా, ఉపాధి హామీ పథకంలో కూడా వేతనాలు తగ్గేయడంతో పాటు పరిదినాలు కూడా తగ్గించిన ఘనత బీజేపీదే. సైంట్లు జబ్బుని ఇందిరా గారు ఇదే ప్రామాణికంగా తీసుకొని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇద్దాం అనుకుంటున్నారు కదా, అంటే ఇస్తున్నారు, లైక్ ఆ పైలట్ ప్రాజెక్ట్ గా కూడా తీసుకొని స్టార్ట్ చేసినటువంటి క్రమంలో. సో ఒకవైపు మీరు విమర్శిస్తున్నారు, అంటే పని దినాలు తగ్గాయని, నిధులు తగ్గాయి, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి లేదు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని. మళ్ళీ అదే కూలీల లెక్కను గత సంవత్సరంలో ఎవరైతే 20 పని దినాలని చేసుంటారో వాళ్ళని ప్రామాణికంగా, అంటే ఆ లెక్కను తీసుకొని మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. మాకు పనులు లేవని వాళ్ళు, బట్ అదే లెక్క అని మీరు. సో ఏంటి ఇప్పుడు అంటే పని క్రియేట్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత, మ్యాండేట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది. దానికి కావాల్సిన సఫిషియెంట్ ఫండ్ ని కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానప్పుడు ఉన్నటువంటి అరకొర నిధులతోటి పని మొదలు, అంటే వాళ్ళకి ఉన్నటువంటి పని దినాలు మ్యాండేట్ ని తగ్గించిందని ఇందాక మళ్ళీ అదే చెప్తున్నారు. సో ఇవాళ అసలు పని ఆహార పథకం అనేది ఏంటి, ఆకలి చావులు ఉండొద్దు అనేది ఆ స్కీమ్ వచ్చినటువంటి దాని నేపథ్యం. అలాంటప్పుడు దాని డబ్బు ఉంటేనే కదా ఆటోమేటిక్ గా కూలీ చేసినటువంటి పనికి డబ్బులు వచ్చేది. సో మీరు ఆ డబ్బులు ఇవ్వనప్పుడు ఏ రకంగా దాన్ని క్రియేట్ చేయగలుగుతాం? అయితే ఇక్కడ రైతు ఆ కూలీలకు సంబంధించినటువంటి, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే కూలీలకు కూలి పనికితో పాటుగా వాళ్ళకి ఇన్ కేసు అది జరిగిన సందర్భంలో అంటే ప్రభుత్వం వాళ్ళకి బాస్లో నిలవడం కోసము నెలకి వీళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పడం జరిగింది. ఐ థింక్ అది 1000 రూపాయలు 1200 రూపాయల వరకు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనము క్రియేట్ చేసి ఇచ్చేటువంటి దాంట్లో కేంద్రం యొక్క సహకారం 100% ఉండాలి. ఇన్ టైంలో ఆ బిల్స్ అనేది క్లియర్ కావాలి. అది జరిగే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో అంటే ఒక స్కీమ్ ని, ఈ స్కీమ్ ని దానికి అటాచ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ 23 అంటే మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఇయర్ లో వాళ్ళు కనుక, అంటే ఇప్పుడు 23 డిసెంబర్ 7 నుంచి కదా మాది స్టార్ట్ అయ్యింది ప్రజాపాలన. సో ఆ సందర్భంలో మినిమం 20 డేస్ మీరు పని చేసి ఉండాలి, పని దినాలు కలిగి ఉండాలి అని అనడానికి ఇక్కడ పని లేకుండా ఇప్పుడు మన దగ్గర ఏదో ఒకటి, ఎందుకంటే వ్యవసాయానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పనులను కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి అనుసంధానంగా చేపించి పని తీసుకుంటున్నారు. అంటే పని లేననేది పరిస్థితి లేదు, పని బోలెడంతా ఉంది. బట్ దానికి కూలీలను కూడా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రం యొక్క సహకారం కావాలని పదే ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ప్రతిసారి కూడా తను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీనితో పాటుగా ఇవాళ కేంద్రంకి ఇంకొక చెప్తాను నేను, 5 ట్రిలియన్ ఉండాలని చెప్పేసి కేంద్రము నరేంద్ర మోదీ గారు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క బడ్జెట్ ని కూడా, మన యొక్క ఆర్థిక వ్యవస్థని కూడా నేను 1 ట్రిలియన్ కి తీసుకెళ్లడం కోసం నా వంతు ప్రయత్నంగా ఇవాళ ఈ ఒక్క సంవత్సర కాలంలో 2,19,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ నేను తీసుకొచ్చున్నాను. దీని యొక్క సహకారం ఇంకా కేంద్రం నుంచి కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాగో అనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీ మేకింగ్ అనేది బాగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో అట్లాగే కేంద్రం యొక్క సహకారం ఇంకా బెటర్ గా ఉన్నట్లయితే మరింతగా మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించుకోవడానికి మనకి వీలవుతుంది. ఇవాళ మీరు ఒక సర్వే వచ్చింది నివేదిక, దాంట్లో కనుక మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అన్నది తగ్గింది. 8.8 ఉన్నటువంటి దాన్ని 6.6 కి తగ్గింది అని అంటే ఇక్కడ మనం గ్రాడ్యువల్లీ ఎంప్లాయ్మెంట్ మనం పెరిగింది అన్నది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వగలుగుతామో, ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది, ఆ రాష్ట్రం, ఆ దేశం స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్మగలుగుతున్నాను. మూడో విషయం, అతి కీలకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండింటికి
విపరీతమైన ఖర్చు ప్రతి కుటుంబం పెడుతుంది. సో దీనికి గనక కేంద్రం నుంచి అత్యధిక నిధులు గనక రాష్ట్రాలకు ఇవ్వగలిగినట్లయితే ఆ భరోసా తోటి మనం మరింత బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతాము. సో ఇవాళ ఎడ్యుకేషన్ అనేది టూ కాస్ట్ అయిపోయింది. సో ఇవాళ హెల్త్ కూడా టూ కాస్ట్ అయింది. ఈ రెండింటిని కనుక కేంద్ర ప్రభుత్వము పాలసీ మేకింగ్ లో ఇక్కడ 1 నేషన్ 1 ట్యాక్స్ ఎట్లా మాట్లాడుతున్నారో 1 నేషన్ 1 హెల్త్ పాలసీ 1 ఎడ్యుకేషన్ పాలసీ అనే విధంగా ఉండి దానికి తగ్గ ఖర్చులు కూడా మీరు అలా బేర్ చేసినట్లయితే 100% మన దేశం అనేది రాష్ట్రాల సహకారంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి పైన ఉందని, వీటికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అనుబంధ సంఘాలు ఒక్క మాట చెప్తా, ఒక్కడైతే క్లోజ్ చేస్తాం. చెప్పండి. బీజేపీ యొక్క అనుబంధ సంఘాలు కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారికి మధ్య తరగతికి సంబంధించినటువంటి అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి అట్లీస్ట్ మేము చెప్తే ప్రతిపక్షం అవుతుంది కదా. సో మేము చిదంబరం గారు త్రిశంకు స్వర్గలోకం అని మేము చెప్తే మీరు వెటకారంగా నవ్వుతున్నారు కదా. అట్లీస్ట్ మీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి వాటినైనా కూడా కన్సల్ట్ లోనికి తీసుకొని ఈ దేశ ప్రజలని మెరుగైన స్థానంలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం. శ్రీవర్ధన్ గారు, ఈ పన్నుల విషయానికి సంబంధించి ముఖ్యంగా గతంతో కన్నా పర్సంటేజ్ లెక్కలు తక్కువ ఉన్నాయి, రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి నిధులు ఎక్కువ ఉన్నాయి అంటే చేశాము, ఇవన్నీ చెప్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ వస్తు సేవలకు సంబంధించిన పన్ను ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎన్ని రకాలపై వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద చర్చగా ఉంది. గతంలో ఎన్నింటిపై పడేది అంటే కొన్నింటికి గతంలో 28, 32 ఆ విధంగా వెళ్ళినాయి కూడా ఇప్పుడు 5% వస్తున్నాయని మీరు చెప్పారు. సో ఎట్ ద సేమ్ టైం ఎంత నంబర్ ఆఫ్ అంటే ఎన్ని రకాల సేవల పైన ఇక్కడ ఎన్ని రకాల సేవల పైన ఉంటుందనేది కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే మీ వాయిస్ తీసుకుంటా ఒక చిన్న బ్రేక్ తర్వాత, ప్లీజ్ మీతోనే కంటిన్యూ చేస్తా. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు ఒకటండి, ఈ యొక్క మనకు జిఎస్టి వచ్చిన తర్వాత కౌన్సిల్ లో అనేక చేంజెస్ వస్తా ఉన్నాయి. పెట్రోలియం కావచ్చు, లిక్కర్ మీద ఈరోజు హైయెస్ట్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయం కారణంగానే ఈ యొక్క జిఎస్టి యొక్క అమౌంట్స్ అనేది కనిపిస్తుంది. సో రిమైనింగ్ అన్నిట్లో కూడా ప్రభుత్వము రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తుంది. అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి కూడా చాలా తగ్గించుకుంటూ వచ్చాము. సో నేను ఏమంటుండే, ప్రతిసారి ఒక పాప్కార్న్ మీద చాలా మంది పొలిటికల్ డిబేట్ చేస్తున్నారు కదా. ఇలా తెలంగాణలో మనం తీసుకుందాం, ఓన్లీ జిఎస్టి కారణంగా పాప్కార్న్ ఈ రోజు సినిమా థియేటర్లో 500 రూపాయలకు అమ్ముతున్నారా? ఏంటి చెప్పండి. ఈ రోజు బయట 50 రూపాయలకు దొరికేది 500 రూపాయలకు అదే పాప్కార్న్ ఎందుకు అమ్ముతున్నారు అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వము ధరలు నియంత్రణ చేసేటటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేవా? ఇలా సినిమా టికెట్లు 30 రూపాయలు 50 రూపాయలు ఉన్నది 300 తీసుకుపోయారు. ఎవరండి దీన్ని కంట్రోల్ చేయాల్సింది? ఇలా దాని మీద ఉన్న దాని మీద జిఎస్టీ అనేది వస్తుంది, వచ్చే రేటుని బట్టి జిఎస్టీ వస్తుంది. కానీ ఆ వచ్చే ఏసిన జిఎస్టీ కారణంగా 300 రూపాయలు పెరిగింది, 500 రూపాయలు పెరిగిందని తప్పుడు అభిప్రాయాలను ఇవాళ ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. ఇది కరెక్ట్ అయినట్టు వాదన కాదు. ఇవాళ కౌన్సిల్లో, జిఎస్టీ కౌన్సిల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. అనేక జిఎస్టీ కౌన్సిల్లో అనేక విషయాల మీద డిస్కషన్ జరుగుతున్నాయి. దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత ముందుకు మల్లన్న మాట్లాడారు, ఈ ప్రభుత్వం అగ్రికల్చర్ కి ఏం చేసింది అనేది. లాస్ట్ 10 years లో 1,73,000 కోట్ల నుంచి ఏదైతే యూపీఏ గవర్నమెంట్ లో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ 2009లో వస్తే 2009 నుంచి 14 వరకు ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఎంఎస్పీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% పెంచిండ్రు. 1,240 రూపాయలు ఉన్నటువంటి వరికి ధర ఇవాళ 2,280 రూపాయలకు 2,300 వరకు తీసుకురాగలిగాం. 3,500 ఉన్నటువంటి పత్తిని ఇవాళ 6,500 తీసుకురాగలిగాం. అట్లా 16 రకాలకు సంబంధించినటువంటి ఎంఎస్పీని ఈ ప్రభుత్వం పెంచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్ల పైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో కొన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్ రైతు యొక్క అకౌంట్ లోకి పోయాయి. ఇలా నీమ్ కోటింగ్ కారణంగా రైతులకు అంతకుముందు చూసాం మనం, రైతులకు రోజు అంటే రేషన్ యూరియా కొరకు చెప్పులు వరుసలో పెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇలా రైతులకు నేరుగా ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా మనం అందించేటువంటి పరిస్థితులకు వచ్చాం. ఈ నామ్స్ పోర్టల్స్ చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్లను అనుసంధానం చేసి రైతు అమ్ముకునేటువంటి విధానాన్ని మనం ఈ రోజు తీసుకొని వచ్చాం. అదే విధంగా ఈ రోజు అంటే మనం ఇండియా సఫిషియెంట్ ప్రొడక్షన్ కోసం, అంటే ఈ రోజు ఇంపోర్ట్ చేసుకునే నుంచి మనం సెల్ఫ్ సస్టైన్ కోసం అనేక స్కీములు తీసుకొని వచ్చాం. ఇవాళ ఎఫ్పిఓలను రైతులను వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ను వాళ్ళే అమ్ముకునేటువంటి స్థితికి తీసుకొని వచ్చాం. నేను ఏమంటున్నా, ఈ 10 years ఏదైతే బడ్జెట్లు ఉన్నాయో ఈ యొక్క 2014 వచ్చినప్పుడు
7,27,7.27 lakhs crores ఈ యొక్క బడ్జెట్ ను 5 times గత యూపీఏ ప్రభుత్వానికన్నా ఈ యొక్క మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 times అనేది పెంచిండ్రు. ఇలా ఒక రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నప్పుడు దేశంలో అంటే రైతు ఎక్కడ బాగుపడొద్దు అని చెప్పి చేసింది ఎవరు? గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కోసం బాసటగా నిలిచాం. రైతు క్రాప్ కోసం మనం ఈ రోజు ఫసల్ బీమా యోజన తీసుకొని వచ్చి రైతులకు పంట బీమాను తీసుకొని వచ్చి వాళ్ళకు మనం అండగా నిలబడ్డాం ఈ ప్రభుత్వం. సో అనేక పంటని రోడ్డు మీద పారబోసిపోతున్నాయి ఇప్పుడు. పంటని అంటే దళారీ వ్యవస్థ మన దేశంలో పరిస్థితి పాల రేటు ఇవాళ 40 రూపాయల నుంచి 45 రూపాయలకు వస్తే పెంచితే ధరలు పెరిగినామని మనం ధర్నాలు చేస్తాం. మరి ఇదే రైతుకు 45 రూపాయలు రాకపోతే ఎట్లయితుంది? ఇవాళ టమాటాలు 80 రూపాయలు అయితే 100 రూపాయలు అయితే ధరలు పెరిగిందని మనం మాట్లాడతాం. ఇదే రైతుకు గిట్టుబాటు లేనప్పుడు రూపాయి కిలో ఉన్నప్పుడు రోడ్డు మీద పరేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకుంది? ఇవాళ ఎవరి చేతిలో నేనేమంటున్నా, దళారులు కాదు, మన అందరం గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తీసుకొచ్చారు, గోడౌన్స్ తీసుకొచ్చారు, నిల్వలు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇది థర్డ్ టర్మ్. మీరు గత ప్రభుత్వం అని 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో టర్మ్ ఉన్నది, ఇంకా గత ప్రభుత్వం ఎందుకంటే నేనేమంటున్నా, అదే అంటున్నాండి. గత ప్రభుత్వాల యొక్క ఏదైతే దృష్టి ఉందో, ఆలోచన విధానం ఉందో, దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చాము. అనేక కనెక్టివిటీ ఇవాళ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ చేశాం. రైల్వే కనెక్టివిటీలో ఈ రోజు రైతులకు ఇలా ఏదైతే ఉందో అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు జడ్చల్ అనే ఒక స్టాక్ పాయింట్ నుంచి ఇక్కడ మొక్కజొన్న పండిస్తే వాడు ఎక్కడో దేశంలో ఉన్న అనేక ప్రాంతాలకు తీసుకుపోవడానికి కనెక్టివిటీని మనం పెంచాం. రైల్వే కనెక్టివిటీ పెంచాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం, రోడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, రివర్ కనెక్టివిటీ, ఇలా అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి కొన్ని నగరాలు కాకుండా సెకండ్ థర్డ్ లెవెల్ నగరాలకు కూడా మనకి కనెక్టివిటీ పెంచడం కాబట్టి దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది పెరిగింది. సో మనం దీంట్లో భారతదేశం యొక్క బడ్జెట్ లో మనం అందరం గమనించాల్సింది, దేశంలో పేద మధ్య తరగతి మరి అనేక అంటే పరిస్థితులు ఉన్నటువంటి ఇలా నార్త్ ఈస్ట్ కావచ్చు, కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అభివృద్ధి కోసం ఇక్కడ బడ్జెట్ లో నుంచి మనం యొక్క అలొకేషన్స్ అనేది చేయాల్సిన అవసరం. పరిస్థితులు ఉన్న దేశంలో వీటన్నింటినీ సమగ్రంగా ఒకవైపు ఏం చేయాలి, ఇక పేదల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు, రెండోది మరి లాంగ్ టర్మ్ యొక్క గ్రోత్ కోసం మరి పనిచేయాల్సిన బడ్జెట్ అవసరం ఉంది. ఆ వైపుగానే ఈ యొక్క బడ్జెట్ ఉంటుంది. ఇంత ముందుకు అందరూ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా మంది కోరుకుంటున్నారు, ప్రజలు ఏదైతే కోరుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ప్రైవేట్ గా ఉన్న వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళు ట్యాక్స్ దాంట్లో ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి స్థిరంగా వస్తున్నటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో దాని మీద జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ లో ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ పెంచుతామని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. విద్యాసాగర్ గారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు వీటిలో ఉండాలి, ఆ వీటిలో ఉండాలని మాట్లాడతారు. స్వామినాథన్ కమిషన్ గారు మినిమం స్టాండర్డ్ ప్రైస్ కు సంబంధించిన అంశాలు మాత్రమే టచ్ చేశారు తప్ప అవి మార్కెట్ లోకి వస్తే మార్కెట్ లో అఫోర్డబిలిటీ అనే దాని మీద ఆ కమిషన్ పెద్దగా ఏమి సలహాలు సూచనలు ఇవ్వలేదు. రైతుల గురించి వేసింది అది. అయితే ఇక్కడ రెండు, ఒకటి ప్రొడ్యూసింగ్, రెండు వినియోగం. వినియోగదారుడికి రేటు పెరగకూడదు. వినియోగదారుడికి రోడ్డు పెరిగినా ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. రైతులు రేట్ తగ్గినా రైతులకు నష్టం అవుతుంది. ఇది అన్బ్యాలెన్స్డ్. ఇది మనం ఈ రోజు ఏదో ఇట్లే ఉంటే మార్కెట్ అది అవుతుంది అనుకుంటే దానికి సొల్యూషన్ అనేది నాకు తెలిసినందుకు ప్రపంచంలో ఇది ఇప్పటి వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేసేటట్టు చరిత్రలో ఎక్కడా లేదు. భవిష్యత్తులో బ్యాలెన్స్ అవుతుంది కూడా ఉండదు. ఎందుకంటే రకరకాల వాతావరణ పరిస్థితులు, రకరకాల అంశాలు ముడిపడి ఉంటాయి, చాలా ఉంటది. అంటే అక్కడ స్వామినాథన్ కమిషన్ గారు పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ అమలు పరచాలంటే అసాధ్యం. అది అమలు పరచకూడదా అంటే అమలు పరచకపోతే కొంతమందికి నష్టం అవుతుంది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ రైతుకు సంబంధించిన బిల్లులు పెట్టినప్పుడు పంజాబ్ రైతులు ఎందుకు వచ్చారు? ఏదైతే యాదవ్ గారు మాట్లాడుతున్నారో ఆ మిడిల్ మ్యాన్ షిప్పే. వాళ్ళంతా ట్రేడర్స్ కాదు, వాళ్ళు రైతులేం కాదు. వాళ్ళ రైతులు మిడిల్ మ్యాన్ అంటే బ్రోకర్లు రెచ్చగొట్టి పంపినటువంటి రైతు కూలీలు ఆ రోజు వాళ్ళంతా కూడా రైతు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ దళారులు వాళ్ళు చేసిన పోరాటానికి వెనక్కి తీసుకున్నారని అనుకుందామా? రైతులు పోరాటం చేస్తే వెనక్కి తీసుకున్నారనుకుందాం. ఏంటండి,
దళాలు రెచ్చగొడితే వచ్చినటువంటి రైతులు వాళ్ళు అది ప్రపంచానికి అంతా తెలుసు. వీటిని వెనకలు తీసుకున్నారంటే కొన్ని సందర్భాల్లో అన్ని వేల మంది ఒక సంవత్సరంలో ఉన్నప్పుడు ఓకే ఇది టైం కాదు, ఇది సమయం కాదు, రిఫర్మేషన్ కనుక్కొని వెనకలు తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రం దళారీ వ్యవస్థ బలంగా ఉంది అనుకోవటం కాదు. దళారీ వ్యవస్థ ఇప్పుడు అంతకుముందు స్వామినాథన్ కమిషన్ లోనే ఈ దేశంలోనే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏదైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు. ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు? అదే కరెక్టివిటీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ మనం ఏం మాట్లాడతామంటే, ఒక్క నిమిషం జస్టా గారు, మనం ఏంటంటే మనం నిజంగా రిఫార్మ్స్ జరిగాయా లేదా, నిజంగా ఆ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉందా లేదా అంటే, ఒక పంజాబ్ రైతులు తప్ప దేశంలో ఏ రైతులకి అది అగైనెస్ట్ అనిపించలా. ఒక పంజాబ్ రైతులకు ఎందుకు అనిపించింది అంటే వాళ్ళకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి పంజాబ్ రైతులు మాత్రం రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు దేశమంతా తిరిగారు. ఆ టికాయిత్ వీళ్ళంతా కూడా దేశమంతా తిరిగి ఆ రైతు సంఘాల నేతలతో అంతా మాట్లాడారు. ఎవడు అండ్ ఫైనల్ గా పాపారావు గారు ఇప్పుడు ఆర్థిక మాట్లాడుతున్నారా? క్వశ్చన్ అడగనా? చెప్పండి. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తోంది ఏంటంటే, జీడిపి వృద్ధి మందగించడం ఇవన్నీ ఈ లెక్కలతో వేసుకుంటే ఖచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలు అనేవి మెరుగుపడాలి, ప్రభుత్వ పెట్టుబడులు ఉండాలి, వ్యాపార మరింత సులభతరం కావాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉండాలి కూడా. సో వీటికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే దీని నుంచి గట్టెక్కే ఛాన్సెస్ ఉంటాయి? అటువంటి నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టైంలో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఫైనల్ కన్క్లూడింగ్ మీరే. చిన్న మిస్లేనియస్ ఇందాక మిత్రులు విద్యాసాగర్ గారు చెప్పింది, పంజాబ్ రైతులకి అది వాళ్ళ సమస్య ఉంది కాబట్టి అనేది కాదు. పంజాబ్ రైతులతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగానికి సమస్య ఉంది. కానీ పంజాబ్ లో ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఇంత ప్రొక్యూర్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ మీద ఆధారపడ్డ వాళ్ళకి దానివల్ల ధనిక రైతులు కాగలిగినటువంటిది పంజాబ్, హర్యానా. అందుకని వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ప్రొక్యూర్మెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి వాళ్ళ రియాక్షన్ ఎక్కువ ఉంది. సరే సార్, తర్వాత మీరు అడిగిన దీనిలో ఏంటంటే, ఇక్కడ మీకు ఓవరాల్ గా చూసుకునేటట్లయితే ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు దళారీ వ్యవస్థ ఎక్కువ తయారవుతుంది. ఏదైనా సమస్య దేశంలో రైతులందరూ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైతే ఉంటుందో, ప్రొక్యూర్మెంట్ అంటేనే పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ అంటేనే విద్యాసాగర్ గారు ఇప్పుడు కలిసి ఉన్నారు, కానీ కలిసి ఉండక ముందు గతంలో మీరు కూడా వ్యతిరేకించారని చెప్తున్నారు ఇంద్ర గారు. అంటే అంత వాళ్ళకి టీడీపీ వాళ్ళకి దీని గురించి పట్టించుకోవాల్సినంత, వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు చేసే ప్రతి నిర్ణయానికి వచ్చే చెలరేగే సమస్యలకి వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే దీని గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాడి బెటర్. వాళ్ళ పాపారావు గారు ఫైనల్ గా సలహా మాత్రం. విద్యాసాగర్ పంజాబ్ రైతుల సమస్య ఉందని కాదు, విద్యాసాగర్ గారు నేను అంటుంది దానిలో సారాంశం పంజాబ్ రైతులకే సమస్య కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు వరికి సంబంధించి, అంటే వేరుశెనగకు సంబంధించి, లేదంటే చేపల మత్స్యకారులు ఎక్కువ ఉంది. వాళ్ళు ఎవరు రాలేదు బయటికి, వాళ్ళు ఎవరు రాలేదు. కానీ పంజాబ్ లో ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి, అంటే మధ్యవర్తులు ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. దేశం అంతా తిరిగాడు కదా. ఎవడు మద్దతు ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే మీరన్న ఆగండి, నేను వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ మీరన్న ఆ వ్యాపార సరళీకరణ అనేది జరగాలనేది అదే నేను వ్యతిరేకం. చాలా మంచి మాటలాగే కనపడుతుంది. ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ జరగాలని చెప్పి నిన్న ఎకనామిక్ సర్వేలో అనంత నాగేశ్వరం గారి నాయకత్వంలో రాసిన ఎకనామిక్ సర్వేలో ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్ జరగాలని చెప్పారు. లేబర్ రిఫార్మ్ జరగటువంటి ఏంటి? ఇదే అనంత నాగేశ్వరం గారు ఒక నెల క్రితం మాట్లాడుతా కార్మికులకు సరిగ్గా జీతాలు లేవు, జీతాలు సరిగ్గా పెరగటం లేదు, కార్మికులకు ఉద్యోగాలు జీతాలు పెరగకపోవటం వల్ల వాళ్ళ ఆదాయాలు పెరగటం లేదు, కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి కానీ ఉద్యోగస్తులు కార్మికుల జీతాలు పెరగడం సరిగ్గా అనేక సంవత్సరాలుగా. కాబట్టి అవి పెరగాలి, పెంచండి అని చెప్పి ఇట్లా మాట్లాడాడు. దానివల్లే కొనుగోలు శక్తి పడిపోతుంది, మార్కెట్ లో డిమాండ్ లేదని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి అనంత నాగేశ్వరం గారు. ఇవాళ ఆయన వచ్చేమంటాడు, రాయటం దగ్గరికి వచ్చేసరికి, ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేసరికి మాటలు అయ్యి చేతల్లో వచ్చేసరికి ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ జరగాలంటాడు. ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ కంటే రిఫార్మ్స్ అంటే లేబర్ కి ఇప్పుడున్న హక్కులు కూడా ఉండవు. డిమాండ్ చేసేది కానీ, వేతనాలు పెంచుకునేదానికి కానీ ఈ హక్కులు కూడా ఉండవు. ఆ రకంగా చేసిన తర్వాత ఇంకా వేతనాలు పడిపోతాయి. నిన్నేమో ఆయన వేతనాలు పెరగటం లేదు, వీళ్ళు సరిగ్గా పెంచట్లేదు, వీళ్ళు లాభాల వాటా ఎక్కువ ఉంది, వచ్చిన డబ్బులో వచ్చిన ఆదాయంలో కార్మికుల ఆదాయ వేతనాల కంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజేమో వచ్చి ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్ జరగాలంటే, అంటే ప్రజా వ్యతిరేకమైన ఈ సంస్కరణలే ప్రభుత్వం దాని మీద పట్టు వదిలిపెట్టిన కొద్దీ కార్పొరేట్లు మార్కెట్ తాలూకు పట్టు వీటి మీద పెరుగుతుంది. ఏదైతే సంస్కరణలు అంటున్నారో దానిలో ప్రభుత్వం ఒక్కొక్క దాని నుంచి తప్పుకుంటా కార్పొరేట్లకి ఎక్కువగా రైట్స్ ఇస్తుంది, హక్కులు ఇస్తుంది. దానివల్ల
కార్మికులు, సామాన్య జనం, ఉద్యోగస్తులు, మధ్యతరగతి వర్గాలు, ఇన్ఫార్మల్ రంగం సమస్త వర్గాలు నష్టపోతుంది. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ లేకపోతే ఈ సంస్కరణలో ఏదైతే ప్రభుత్వం ఎకానమీ నుంచి తప్పుకుంటుంది, నెమ్మదిగా బాధ్యతల నుంచి కార్పొరేట్ల చేతిలో పెడుతుంది ఎకానమీని తీసుకెళ్ళారు. కాబట్టి ఈ సరళీకరణ ఇది ఏదైతే చెప్పారో ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ ఇంకా జరగాలి. అంటే నిన్న ఎకనామిక్ సర్వే ప్రతిఘాతం, ఇప్పుడున్న పరిస్థితిని మరింత దిగజార్చేది. దాని మాట్లాడి ఎలా ఉన్నాయంటే ఇంకా సమయం అయిపోయింది. చూద్దామండి. ముఖ్యంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోనైతే అన్ని వర్గాలు ఉన్నాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, డెసిషన్స్ అనేవి మనకు 11 తర్వాతే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూద్దాం. అందరైతే ఇది ఆశల పల్లకి అంటున్నారు. ఊరిస్తుందో హుసూరు అనిపిస్తుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. పాపారావు గారు, విద్యాసాగర్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇందిర గారు, మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి బడ్జెట్ పై బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.